హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, మోహముద్గరం ఆదిశంకరాచార్యుల వారు మనకు అనుగ్రహించిన భజగోవిందం అని కూడా పిలువబడే ఈ శ్లోక మంజరి నుండి మరొక శ్లోక విచారణని మీతో పంచుకుంటానండి. ఇది 23వది. రజ్జాచర్పట విరచిత కంధ పుణ్యా పుణ్య వివర్జిత పంద యోగి యోగ నియోజిత చిత్తో యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. రజ్జాచర్పట విరచిత కంధ పుణ్యాపుణ్య వివర్జిత పంధ. ఒక మార్గంలో ఏ విధంగా అయితే రజ్జాచర్పట విరచిత కంధ, ఒక రథం వెళ్తూ ఉంటే దాని యొక్క ఆ రథ చక్రాల రాపిడికి విస్ఫోటనాలు వస్తాయో అది సుగమమైనటువంటి ప్రయాణం కాదు. అలా కాక మృదువుగా స్మూత్గా వెళ్తుంది కారు. ఈ రోడ్డు మీద రోడ్డు బాగుంది అనుకుంటామే, అలాగా ఏ మార్గంలో అయితే రథం మృదువుగా చెట్టుపట్టలు లేకుండా ప్రయాణించగలుగుతుందో అలాంటి మార్గం ఏది అంటే పుణ్యాపుణ్య వివర్జిత పందహ. పుణ్యాపుణ్యాలు, ఇది పుణ్యం ఇది పాపం అనే ఈ ద్వంద్వాలని దాటినటువంటి మార్గంలో ప్రయాణించడం జీవుడనే ఈ రథం, ఈ శరీర యాత్ర కూడా ఆ విధంగానే ఉంటుంది. యోగి యోగ నియోజిత చిత్తో, ఇది యోగము, ఇది యోగం అయితే పుణ్య మార్గము, పైలు ఊర్ధ్వలోకాల్లో సుఖాలు లభిస్తాయి లేదా ముక్తి లభిస్తుంది. ఈ ఆలోచన కూడా లేకుండా యోగి యోగ నియోజిత చిత్తో, ఇది యోగము ఇది కాదు, ఇది ఈ ద్వంద్వాలని దాటేసినటువంటి చిత్తంతో రమతే, బ్రహ్మ భావనలో రమిస్తూ. ఎలా అంటే ఒక బాలుడు, చిన్ని పాపడున్నాడు, వాడికి ఇది పుణ్యము ఇది పాపము ఇది మంచి ఇది చెడు ఏమీ తెలీదు. వాడి కాళ్ళు చేతులు ఆడించుకుంటూనో లేకపోతే ఉయ్యాలకు కట్టినటువంటి బొమ్మలు ఊగుతుంటేనో లేతే హరివిల్లు విరిస్తే నీటి బిందు